ఇప్పుడు ఏం చేద్దామంటావు రేఖ? ఏం చేద్దామంటే ఏంటి కార్తీక్, మీ వదినకి మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. లాస్ట్ టైం కడుపులో ఉన్న బిడ్డను చంపింది, ఈసారి తనకు ఆడపిల్ల పుట్టలేదు, నాకు ఆడపిల్ల పుట్టిందని పాపనేమైనా చేస్తే? అలా ఎందుకు అవుతుంది రేఖ? తను ముందులా లేదు, నన్ను నమ్ము. ఇప్పుడు నేను నమ్మినంత మాత్రాన తను అక్కడ మారిపోతుందని అసలు అనుకోను కార్తీక్. నాకు ఆ ఇంటికి రావాలని అస్సలు లేదు, నాకు అక్కడ సేఫ్ అనిపించట్లేదు. నేను ఇక్కడనే ఉంటా, కావాలంటే నువ్వెళ్ళు. అరే నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను రేఖ? నీకేమన్నా అర్థమవుతుందా? నువ్వు నా మీద కోప్పడ్డా, నన్ను దూరం పెట్టినా నా మాట మాత్రం ఇదే కార్తీక్. నాకు మీ వాళ్ళు వద్దు, నేను వాళ్ళని నమ్మను. నాకు ఈ ప్రపంచంలో ఉన్నది ఇద్దరే ఇద్దరు, నువ్వు నా కూతురు మాత్రమే. అర్థం చేసుకో కార్తీక్. నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను అనిపిస్తుంది. నేను మారానంటే ఎవ్వరు నమ్మట్లేదు. రేఖకు కాల్ చేసి మాట్లాడతా. కార్తీక్కి కాల్ చేయడం బెటర్. రేఖ నా మీద కోపంగా ఉంటుంది కదా. వదినా చెప్పు. రేఖతో మాట్లాడావా? ఏమనింది? మాట్లాడాను వదినా, కానీ కానీ ఏమైంది కార్తీక్? తన నా మాట వినట్లేదు వదినా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అసలుకైతే నాకు రావాలన్న అసలు లేదు, కేవలం నాన్న అన్నయ్య వాళ్ళు ఎక్కడ నీ మీద కోపం చూపిస్తారనే భయం. మళ్ళీ అనవసరంగా ఎక్కడ నీకు అన్నయ్యకి ఆ విషయంలో గొడవలు వస్తాయని అందరి ముందు మేమొస్తామని మాటిచ్చా. సారీ కార్తీక్, నేను చాలా పెద్ద తప్పు చేశానని నాకు అనిపిస్తుంది. రేఖతో ఒకసారి నేను కాల్ చేసి మాట్లాడనా? తను కనీసం నిన్ను చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు వదినా. నేను ఏదో ఒకటి చేస్తా. డైరెక్ట్గా రేఖతో వెళ్ళి మాట్లాడతాను. నన్నేమన్నా పర్లేదు, పడతాను. నేనేమో నా కోడలు నా మనవరాలు ఇంటికి వస్తారని ఎదురు చూస్తుంటే అటు నా కోడలికి ఇంటికి రావాలనే లేదు. తను రాకపోవడంలో తప్పు లేదు. ఏం చేస్తే తను మళ్ళీ ఇంటి గడప తొక్కుతుందో చూడాలి.